అందరికీ నమస్కారం అండి. హరిప్రియ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ అండి. ఇది G+2+ పెంట్ హౌస్ ఉందన్నమాట. పెంట్ హౌస్ అయితే ఇన్కంప్లీట్ అయింది. మనకి మంచి రెంట్ రావాలి అనుకుంటే ఈ ప్రాపర్టీ చాలా సూపర్ ప్రాపర్టీ అండి. బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ ఇది. ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి మారుతి నగర్ ఆల్వాల్లో ఉందండి. ఆల్వాల్లోని మారుతి నగర్లో ఉందన్నమాట. ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అండి ఇది. ఫేజింగ్లో వచ్చేసరికి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. అలాగే మనకి సీసీ రోడ్ ఉంటుందండి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట. టోటల్గా మనకి G+2+ పెంట్ హౌస్. సెల్లార్లో కూడా మనకి పార్కింగ్తో పాటు రెంట్ పర్పస్ కోసం మనం రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మెయిన్ మనం ఎలివేషన్ చూస్తున్నాం. ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోవచ్చు. చాలా సూపర్గా అయితే ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి 2010లో అయితే మున్సిపల్ పర్మిషన్ వచ్చింది. అలాగే సెకండ్ ఫ్లోర్ వరకు, రెండో అంతస్తు వరకు మనకి 2016లో అయితే కంప్లీట్ అయిందనమాట. 100% క్లియర్ టైటిల్తో మీకు 100% వాస్తు ప్రకారం ఒక జెన్యూన్ ప్రాపర్టీ విత్ మనకి రెంట్ వచ్చే ప్రాపర్టీ అనమాట. మీకు చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ. మంత్లీ వచ్చేసరికి మనకి అప్రాక్స్గా 70,000 రెంట్ వస్తున్నాయి అనమాట. లొకేషన్ ఇంకోసారి చెప్తున్నానండి. లొకేషన్ వచ్చేసరికి మనకి మారుతి నగర్ ఆల్వాల్ హైదరాబాద్ అనమాట. మనం సెల్లార్లో చూస్తున్నాం. సెల్లార్లో వచ్చేసరికి మనకి బోర్వెల్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది. డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ప్రతి ఫ్లోర్కి అయితే సపరేట్గా ఉందన్నమాట. సెల్లార్లో వచ్చేసరికి మనకి పార్కింగ్తో పాటు 3 సింగిల్ రూమ్స్ ఇచ్చారు. ఒక్కొక్కటి 3 సింగిల్ రూమ్స్ ఉంటాయండి. దానికి అందరికి కలిపి ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది రెంట్ పర్పస్ కోసం. పార్కింగ్ కూడా చూడొచ్చు. చాలా స్పేసెస్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక ప్రాపర్టీ యొక్క విషయాలకు వస్తే, ప్రాపర్టీ వచ్చేసరికి మనకి 222 గజాలండి. 222 స్క్వేర్ యార్డ్స్. సైజ్ వచ్చేసి డైమెన్షన్ వచ్చేసరికి 40/50 అనమాట. ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న ప్రాపర్టీ అండి ఇది. ఫేజింగ్లో వచ్చేసరికి 30 ఫీట్ సీసీ రోడ్ అయితే అవైలబుల్ ఉంది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అవైలబుల్ ఉంది అనమాట. ఇక సెల్లార్ విషయానికి వస్తే సేమ్ ఇలాంటి సింగిల్ రూమ్స్ అయితే 3 ఉంటాయండి. విత్ పార్కింగ్ ఇచ్చారు మనకి, స్పేసెస్ పార్కింగ్. ఈ సింగిల్ రూమ్కి వచ్చేసరికి మనకి ఇక్కడ చాలా డిమాండ్ ఉన్న ఏరియా అండి. ఆల్మోస్ట్ 4,000 to 5,000 రెంట్ అయితే వస్తున్నాయి అనమాట. రెన్యువేషన్ చేస్తున్నారు కాబట్టి వీటికైతే రెంట్ అయితే ఇవ్వలేదు. రెన్యువేషన్ చేసి ఇద్దామని. చాలా సూపర్ ప్రాపర్టీ అండి. చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న ప్రాపర్టీ అనమాట. ప్రాపర్టీ యొక్క పర్మిషన్స్ విషయానికి వస్తే, ల్యాండ్కి సంబంధించిన అన్ని లింక్ డాక్యుమెంట్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. 100% వాస్తు ప్రకారం అయితే కట్టారు. అలాగే 2010లో అయితే మనకి మున్సిపల్ పర్మిషన్ వచ్చింది. 2016 వరకు అయితే మనకి సెకండ్ ఫ్లోర్ వరకు కంప్లీట్ అయిందనమాట. అన్ని లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ హౌస్కి సంబంధించిన, ఈ బిల్డింగ్కి సంబంధించిన పర్మిషన్, మున్సిపల్ పర్మిషన్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. 100% క్లియర్ టైటిల్తో వస్తున్న ప్రాపర్టీ అండి ఇది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నాం అనమాట. ఈ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి యాక్చువల్గా ఓనర్ పర్పస్ కోసం కట్టారు. కాకపోతే ఓనర్ ఇక్కడ ఉండట్లేదు కాబట్టి రెంట్కి ఇవ్వడం జరిగిందనమాట. మెయిన్ డోర్ ఎలివేషన్ చూసుకోవచ్చు. చాలా సూపర్గా అయితే ఉంది. ఇండియన్ టేక్వుడ్తో మనకి యూజ్ చేయడం జరిగింది. అలాగే స్టోన్స్తో కూడా మనకి డిజైన్ అని చాలా సూపర్గా ఇచ్చారనమాట. ఇక మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి స్పేసియస్ హాల్ అయితే ఉంటుంది. చాలా స్పేసియస్ హాల్ అండి ఇది. 2010లో కట్టారు కాబట్టి మనకి సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే లేదు. ఫ్లోరింగ్ అయితే మనకి వైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది, చూడొచ్చు. ఈ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి 3 BHK పోర్షన్ అండి. 3 బెడ్రూమ్స్, హాల్, కిచెన్, పూజా రూమ్తో పాటు మనకి డైనింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది అనమాట. పూజా రూమ్ కూడా సపరేట్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారం అయితే అన్ని క్లియర్గా ఇచ్చారనమాట, చూడొచ్చు. ఇది పూజా రూమ్ అండి. సపరేట్ డోర్ ఉంది. చాలా స్పేసియస్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. చూడొచ్చు మీరు, చాలా స్పేసియస్ రూమ్ అయితే ఉంది. ఇక ఈ హౌస్ యొక్క, ఈ బిల్డింగ్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 2,20 lakhsగా చెప్పడం జరుగుతుంది. అది కూడా నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. నెగోషియేషన్ అనేది మనం సిట్టింగ్లో జరపడం జరుగుతుంది. మీకు నచ్చితే సిట్టింగ్లో కూర్చొని నెగోషియేషన్ మాట్లాడుకోవచ్చు. ఇటు చూసుకుంటే ఇది మనకి హ్యాండ్ వాషింగ్ అండి. డైనింగ్ ఏరియా పక్కనే మనకి హ్యాండ్ వాషింగ్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇది కిచెన్ ఏరియా అండి. కిచెన్ ఏరియాకి వచ్చేసరికి మనకి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. విండో ప్రొవైడ్ చేయడం జరిగింది, చూడొచ్చు మనం. చాలా స్పేసియస్ కిచెన్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. బ్యాక్ సైడ్కి వచ్చేసి ఈ డోర్ నుంచి మనం ముందుకెళ్తే వాష్ ఏరియాకి వెళ్ళిపోతాం. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఫస్ట్ బెడ్రూమ్ అనుకోవచ్చు మనం ఈ పోర్షన్లో. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. చాలా స్పేసియస్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. అలాగే స్టోరేజ్ కోసం ర్యాక్స్ ఇచ్చేసారు. వెంటిలేషన్ కోసం కూడా మనకి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక ఇక్కడ నుంచి మనం స్ట్రైట్కి వెళ్తే, ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, 2 బెడ్రూమ్స్ ఉంటాయి అనమాట. క్వైట్ ఆపోజిట్లో, ఈచ్ వన్ ఆపోజిట్లో ఉంటాయి. ఇది ఒక బెడ్రూమ్ అండి. దీనికి క్వైట్ ఆపోజిట్లో ఇంకో బెడ్రూమ్ ఉంటుంది అనమాట. ఇది మనకి టోటల్గా 3rd బెడ్రూమ్ అనమాట.
ఇటు చూడొచ్చు మనం దీంట్లోకి ఎంటర్ అయితే విండోస్ వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేశారు. అలాగే స్టోరేజ్ కోసం ర్యాక్స్ కూడా ఇచ్చేయడం జరిగింది. దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్గా వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. చాలా స్పేసియస్ రూమ్ అయితే ఇచ్చారు. ప్రైమ్ లొకేషన్లో మంచి రెంట్ వచ్చే బిల్డింగ్ కావాలనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. దీనికి వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. చూడొచ్చు మన డోర్ వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ యొక్క డోర్ అనమాట. ఇక దీనికి క్వాయిట్ ఆపోజిట్లోనే మనకి ఇంకో రూమ్ ఉంది. అది సెకండ్ బెడ్రూమ్ అనుకున్నాం కదా మనం ఇందాకలే చూసాం కదా. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేసియస్గా ఉంది. చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి ఎన్నో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అయితే మీ దగ్గరకు వస్తాయి అన్నమాట. ఇక ఈ గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయిందండి. టోటల్గా మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి రెంట్ పర్పస్ కోసం అయితే రూమ్స్ కట్టడం జరిగింది. 1 BHK రూమ్స్ అండి. టోటల్గా 4 ఉంటాయి అన్నమాట. ఇది ఫస్ట్ 1 BHK పోర్షన్. ఇలాంటివి మనకి 4 ఉంటాయి. ఇందులో ఒక శాంపిల్ 1 BHK పోర్షన్ అయితే మీకు చూపిస్తాను. ఇది సెకండ్ 1 BHK పోర్షన్. ఈ గల్లీ నుంచి వెళ్తే మనం స్ట్రైట్గా రిమైనింగ్ 1 BHK పోర్షన్స్ ఉంటాయి. ఇది థర్డ్ 1 BHK పోర్షన్. దీని బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఫోర్త్ 1 BHK పోర్షన్ ఉంటుంది. ఇందులో ఒక శాంపిల్ పోర్షన్ అయితే చూపిస్తాను. సేమ్ అన్ని సైజు అలాగే ఉంటాయి, కాకపోతే మనకి డోర్స్ అనేవి డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉంటాయి అన్నమాట. ఇది ఫోర్త్ 1 అండి. ఇది ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 6,619 అనమాట. 19 చదరపు అడుగులు. 6,619 SFT అండి. సారీ, 6,169 SFT. 6,169 చదరపు అడుగులు అనమాట. ఇది ఒక శాంపిల్ పోర్షన్ అండి. ఇప్పుడు మనం హాల్లో ఉన్నాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకు కిచెన్ ఉంటుంది. ఇది కిచెన్ స్పేస్ అనమాట. చూడొచ్చు మీరు. టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. ఇది రెంట్ పర్పస్ కోసం కట్టడం జరిగింది అనమాట. ఇలా స్ట్రైట్గా చూసుకుంటే ఇక్కడ మనకి వాష్రూమ్ ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్ అండి. దీని బెడ్రూమ్ వచ్చేసరికి మనకి ఇంకో వాష్రూమ్ ఉంటుంది. కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడొచ్చు. అలాగే ఇది బెడ్రూమ్ అండి. చాలా స్పేసియస్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు విత్ విండో అనమాట. వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి 1 BHK పోర్షన్స్ అన్నీ ఇలాగే ఉంటాయండి. 1 బెడ్రూమ్, హాలు, కిచెను ఉంటాయి అన్నమాట ప్రతి పోర్షన్కి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి ఒక 2 BHK పోర్షన్, రిమైనింగ్ వచ్చేసరికి 1 BHK పోర్షన్స్ 3 ఉన్నాయి అనమాట. టోటల్గా 4 పోర్షన్స్ ఉన్నాయి. ఒకటి 2 BHK పోర్షను, అలాగే మిగతా 3 వచ్చేసరికి 1 BHK పోర్షన్స్ ఉన్నాయి. ఇది ఒక పోర్షన్ అండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి, కాకపోతే మార్పు ఏంటంటే ఒకటే మాత్రం మనకి 2 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయండి ఇవి. ఇటు ఇవ్వడం జరిగింది అనమాట. రిమైనింగ్ 2 పోర్షన్స్ చూడొచ్చు మనం. ఇప్పుడు మనం టోటల్ థర్డ్ ఫ్లోర్కి వెళ్దామండి. ఏదైతే పెంట్ హౌస్ ఇన్కంప్లీట్గా ఉందన్నాం కదా, స్లాబ్ వేసి వదిలిపెట్టేశారు. ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. టోటల్ పెంట్ హౌస్కి వెళ్తున్నాం అనమాట. సపరేట్ డోర్ ఇవ్వడం జరిగిందండి. పెంట్ హౌస్కి అయితే మనం క్లోజ్ చేసుకోవచ్చు నైట్ పూట, కానీ మనం ఎవరు పర్మిషన్ లేకుండా అయితే పైకి రారు అనమాట. అలా క్లోజ్ చేసుకోవచ్చు. ఇక టోటల్గా మనం టెర్రస్కి ఉన్నామండి. ఇక్కడ పెంట్ హౌస్ వేసి స్లాబ్ వేసి వదిలిపెట్టేశారనమాట. వాటర్ ట్యాంక్స్ అని పెంట్ హౌస్ పైన ఇవ్వడం జరిగింది. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ అండి. మంచి ప్రాపర్టీ అనమాట. మీకు రెంట్ రావాలి అనుకుంటే హైదరాబాద్లో బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది ఆల్వాల్ ఏరియాలో ఉంది. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇప్పటివరకు ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.